శ్రేష్టమైన మాటలు ధ్యానం చేసుకుందాం. ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథములోనికి రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథములో నుండి ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి కొన్ని మాటలు సమయంలో మనం చదువుకోబోతున్నాం. 25వ అధ్యాయము 9వ వచనం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి శ్రేష్టమైన కొన్ని మాటలు సమయంలో మనం చదువుకొని దేవుని యొక్క మాటలు ముందుకు నడిపించాం. చెమట ఎక్కువగా వస్తుంది. ఇది డోమ్ లైట్ ఉంది కదా. ప్రియులారా, మరి చదవబడినటువంటి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. నేనే చదువుతున్నాను. మరి 25వ అధ్యాయము 9వ వచనం. అమధ్య దైవజనుని చూసి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదనని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ చదవబడిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక దైవ సేవకుడు అలాగే ఒక రాజుగారికి సంభవించినటువంటి అత్యున్నతమైన సంభాషణ. ఈ రాజుగారు పేరు అమధ్య. నమ్మకమైన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, దేవుని ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేయబడిన రాజు. ఈ రాజు ఎవరి పరిపాలకుడు అనగా ఇజ్రాయేలీల రాజ్యాన్ని పరిపాలించే రాజు. ఒకసారి 25వ అధ్యాయము 1వ మాట 2వ మాట మనం గమనించినట్లయితే, ఇదంతా ఉండగానే నేను హ్యాండ్ మైక్ తెచ్చుకున్నాను. అది పెడతాడేమోనని నాకు ముందు చూస్తున్నాను. సరే, మంచిది ప్రియులారా. ఇక్కడ మనం 25వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించినట్లయితే, అమధ్య ఇశ్రాయేలును ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోవద్దాను. అతని గురించి రాయబడింది చూడండి 2వ వచనంలో. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. ఇక్కడ 2 ప్రశ్న ఆన్సర్ 2 ఇక్కడ వచ్చినాయి. అతడు యెహోవాకు పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించిన వాడిగా ఉన్నాడు. కానీ ఆ విధానాన్ని అతడు కడవరకు కొనసాగించుకోలేకపోయాడు. కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి సొంత నిర్ణయము, సొంత తలంపులు, ఇష్టానుసారమైన కోరికలు, ఆశలు. ఈరోజు మనం దేవుని బిడ్డలంగా మార్పు చెందిన తర్వాత మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? దేవుని చిత్తం మీద ఆధారపడాలనే ఉంటాయి. పూర్తిగా మనలను మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. కొంత దేవుని మీద ఆధారపడి మరలా కొంత మన ఆలోచన విధానాలను ఇష్టానుసారంగా మలుచుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న దేవుని కార్యాల యొక్క రుచిని మనం పరిపూర్ణంగా అనుభవించలేము. పరిపూర్ణంగా దేవుని కార్యాలను మనం అనుభవించాలంటే
పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆ ధైర్యం ఎలా ఉంటుంది, ఆ నడిపింపు ఎలా ఉంటుందో 10వ వచనం చదివాం కదా, ఒక్కసారి 9వ వచనం చదివాం. 10వ వచనం కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఈ రాత్రి కొంత సమయం. కాస్త బైబిల్ ఓపెన్ చేసి చదివే వాళ్ళు ఎవరు లేరా? నేను చదవగలను కానీ ఇక్కడ ఫ్యాన్ ఉంది, అటు ఇటు పేజీలు ఊగుతా ఉన్నాయి. అమ్మాయి ఎక్కడికి వెళ్ళి లేసమ్మా, అటు ఇటు తిరుగుతుంది. చదవండి అండి, కొంచెం అమ్మాట చదవండి. ఏమండి? అమధ్య ఎఫ్రాయిములో నుండి తన యొద్దకు వచ్చిన సైన్యమును ఏర్పరచి ఎల్లుడని వారికి సెలవిచ్చింది. ఇప్పుడు 9వ వచనం చూడండి, అక్కడ కొంచెం వివరణ మనకు అర్థమవుతుంది. అమధ్య దైవజనుడు చూసి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదనని అడిగినందుకు, వినండి, దీనికంటే మరియు అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. మీకు అర్థం కాదు ఇప్పుడు. అయ్యా, నేను ఇజ్రాయేలీలలో బలమైనటువంటి వారిని, విలువైనటువంటి వెండినిచ్చి కొనుక్కున్నాను యుద్ధం చేయటం కొరకు. ఏంటయ్యా మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి యుద్ధం ఆపమంటున్నారేంటి? విషయం ఏంటంటే, సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలనలో పరిస్థితులు తారుమారైపోయాయి. ఒకప్పుడు 12 గోత్రాల వారందరూ కూడా కలిసే ఉండేవారు. రెహబాము పరిపాలనలో సొంత నిర్ణయాలు, ఇతరుల మీద ఆధారపడిన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా పరిస్థితులు తారుమారైపోయాయి. ఇజ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోవటం జరిగింది. యోధా గోత్రము, తర్వాత ఇజ్రాయేలీలు గోత్రము. ఇవి 2 కూడా 2 భాగాలుగా డివైడ్ అవటం జరిగింది. యోధాను ఒక రాజ్యంగా, ఇజ్రాయేలీలను ఒక రాజ్యంగా. ఇజ్రాయేలీలు అప్పట్లో 10 గోత్రాలు, యోధా వారు 2 గోత్రాలుగా డివైడ్ అయిపోయి ఎవరి రాజులు వారికి పరిపాలనలోనికి వెళ్ళటం జరిగింది. ఏమండి? అన్నదమ్ముళ్ళే, ఒక తండ్రి బిడ్డలే. వారు విస్తరించే కొంది, వృద్ధి చెందే కొంది అసూయలు, ఇకలోక సంబంధమైన ఎవరు వారి స్వార్థముతో కూడినటువంటి తలంపులు వారిలోనికి ప్రవేశించడం ద్వారా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు రాజ్యాలను 2గా చీల్చుకున్నారు. యోధా వారిని పరిపాలన చేస్తున్న రాజు పేరేంటి ఈ టైంలో? ఇజ్రాయేలు వారిని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు ఇక్కడ మనకు ముఖ్యం కావాలి. ఇతని పేరేం పేరు? అమధ్య. ఇజ్రాయేలును వెళ్తున్న రాజు పేరు అమధ్య. ఈ అమధ్య ఎవరి మీద పగబట్టాడు? యూదా వారి మీద పగబట్టాడు. ఒకేసారిగా వారిని చంపేయాలి, ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తా వచ్చాడు. చాలా మంది అతనికి సైన్యం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎఫ్రాయిం వంశంలో నుండి కొంతమందిని, యుద్ధ వీరులను, కండగలిగినటువంటి వారిని ఏర్పాటు చేసుకొని కొంత ధనాన్ని ఇచ్చి యోధా వారిని ఓడించడానికి తెచ్చుకున్నాడు. అంటే కూలికి పని వారిని తెచ్చుకున్నాడు. యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరాడు. ఈలోగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక దైవజనుడు వచ్చాడు. ఆగు అమధ్య, దయచేసి నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు. అయ్యా, యుద్ధానికి వెళ్ళొద్దు అంటావేంటి? యుద్ధం చేయటానికి నా యుద్ధ ఉన్న సైనికులే కాకుండా ఇంకా నేను మరలా కొంత కొనుక్కొచ్చుకున్నాను. డబ్బులు ఇచ్చి కొంతమందిని నేను యుద్ధ వీరులను కొనుక్కొచ్చుకున్నాను, వెండిచ్చి కొనుక్కొచ్చుకున్నాను. వారి సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. ఎవరు? అమధ్య.
ఎవరిని అడుగుతున్నాడు? దైవజనుడిని అడుగుతున్నాడు. అప్పుడు దైవజనుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఎంత వెండి అయితే ఖర్చు పెట్టావో దేవుడు ఏం చేయగలడు? అంతకంటే డబలుగా దేవుడు నువ్వు హెచ్చించిన వెండిని మరలా నీకు డబలుగా ఇవ్వగలడు. ఖర్చు పెడితే పెట్టావు, కానీ దేవుని మాట వినటానికి నువ్వు ఇష్టపడు, దేవునికి లోబడు. అంతకంటే డబలుగా దేవుడు నీకు వెండినిస్తాడు, బంగారాన్ని ఇస్తాడు, సమృద్ధినిస్తాడు, సకల సౌకర్యాన్ని ఇస్తాడు. అమధ్య ఈ టైంలో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని మాట వినటం ఈ టైంలో నువ్వు చేయవలసిన పని. దేవుడు అంటే దేవుడే వచ్చి స్వయంగా చెప్పలేదు. దేవుడు ఎవరి ద్వారా ఆ మాట చెప్పాడు? ఎవరి ద్వారా ఆ మాట చెప్పాడు? దైవజనుడు ద్వారా. ఆ దైవజనుడు ఎవరో కూడా అక్కడ రాయబడి లేదు, కానీ ఒక దైవజనుడు వచ్చి, అమధ్య నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు, యుద్ధానికి వెళ్తే నువ్వు ఓడిపోతావు. అదేంటయ్యా? నేను యుద్ధానికి సిద్ధపడ్డాను, యుద్ధ వీరులను సిద్ధం చేసుకున్నాను, ఇంకా నా యుద్ధ ఉన్నవారు చాలరనుకొని ఎఫ్రాయిము వంశములో నుండి వెండినిచ్చి కొంతమందిని నేను సంపాదించుకున్నాను. మరి నా వెండి అంతా వ్యర్థమవుతుంది కదా, వెండితో నేను వారిని కొనుక్కున్నాను కదా యుద్ధం చేయటానికి. అప్పుడు దైవజనుడనే మాట మీకు అర్థం కావాలని ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. మళ్ళీ ఒక్కసారి ఆ 9వ వచనం చదవండి. అప్పుడు ఆ దైవజనుడన్న మాట మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు దైవజనుడు? అమధ్య దైవజనుడు చూసి, ఇశ్రాయేలు వారి మీద సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే 200 మణుగులు వెండినిచ్చి నేను యుద్ధ వీరులను కొనుక్కొచ్చుకున్నాను. మరి ఆ వెండి సంగతి ఏంటి అన్నప్పుడు, నువ్వు దేవుని మాట వినటం నేర్చుకుంటే అంతకంటే ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వగలడు. ఈ మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది. అమధ్య దైవజనుడు మాట విన్నాడా? దేవుని మాట విన్నాడా? కానీ అతనికి ఇవ్వబడినటువంటి ఒక విలువైన బిరుదేంటి? అతడు యథార్థవంతుడు, దేవునికి ఇష్టడు. కానీ తగిన సమయం వచ్చినప్పుడు, తనకు ఒక స్థితి వచ్చినప్పుడు, తనకు ఒక హోదా వచ్చినప్పుడు, తనకంటూ ఘనతను సమాజంలో సంపాదించుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా తన ఆలోచన సమాజంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని ఆలోచన, దైవ సేవకుల మాటలను ప్రక్కకి నెట్టివేసి తన ఆలోచన నెరవేర్చుకోవడానికి ప్రయత్నము చేశాడు. దైవజనుడు మానిచ్చాడు. మరలా వెంటనే వీరులందరినీ సిద్ధపరచుకొని, అంత వెండిని నేను హెచ్చించి వారిని సంపాదించుకున్నాను కదా, వ్యర్థంగా పోతే ఎలా, దైవజనుడి మాట వింటే ఎలా అని చెప్పి దైవజనుడికి తెలియకుండా తన సొంత ఆలోచనతో యుద్ధానికి వెళ్ళాడు. ఏం జరిగింది యుద్ధంలో? చివరి మాట చూపిస్తా. ఏం జరిగిందో యుద్ధంలో ఒకసారి పేజీ తిరిగేసి మీరు 27వ వచనం చదవండి. ఏం జరిగిందో యుద్ధంలో మీకు అర్థమవుతుంది. అమధ్య యెహోవాను అనుసరించుట మాని వేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీసునకు పారిపోయాను. అర్థమై ఉంటుంది ఇప్పుడు మీకు. ఏమండి, నేనంటే ఏమనుకుంటున్నా, వీరుణ్ణి సూర్యుని అని చెప్పి దైవ సేవకుని మాట పక్కన పెట్టి, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అంటే తన ఇష్టాన్ని, తన కోరికని నెరవేర్చుకోవడానికి వెళ్ళాడు. యుద్ధంలో జయాన్ని కలిగి ఉన్నాడు, కానీ యుద్ధంలోనైతే జయాన్ని పొందాడు, కానీ అతడు మాత్రం ఎక్కడికో పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? యుద్ధంలో జయించిన రాజు రంగరంగ వైభవంగా రథాల మీద ఊరేగించుకుంటూ తీసుకురావాలి కదా, కానీ ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోయాడంటే, ఎంత ఉన్నా, ఏమండి, ఎంత ఉన్నా దేవుని మాట ప్రకారం ఈ లోకంలో మనం జీవించకపోతే, అడుగులు ముందుకు వేయకపోతే మన విజయాలన్నీ ఎలా మారిపోతాయి? అపజయాలుగా మారిపోతాయి. మనం ఏదో సాధించాలని ఎక్కడికో వెళ్తున్నామో అనుకుంటాము, కానీ
మనకు తెలియకుండానే మన స్థితి మునుపుడి కంటే కూడా ఇంకా 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 చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళటం జరుగుతుందండి. అందుకనే భక్తుడు అన్నాడు కీర్తనకారుడు, యెహోవా ఇల్లు కట్టని నెడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడనెడలా దాన్ని కావలి కాయవారు మేలుకొనినుట వ్యర్థం అని కూడా దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. అంటే ఈరోజు నేను మీకు చెప్పాలని ఉద్దేశించిన దేవుని మాటలు ఏంటంటే, దేవుడు ఏమి చేయగలడో, ఆయన మాట వింటే ఏమి లేని స్థితిలో నుండి ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని, శాశ్వత కృపను, శాశ్వత జీవమును సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. ఆయన మాట విన్నట్టే ఉండి ఆయన మాటను సున్నితంగా నెట్టివేసి మన ఇష్టానుసారమైన పద్ధతుల్లో మనం నడుస్తున్నాం అనుకోండి, యుద్ధం సాధించినట్టే ఉంటాం. తెలియని రీతిలో అపజయం మనల్ని ఏం చేస్తుంటే తరుముతూ ఉంటుంది. ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ యొక్క అమధ్య పరిస్థితి అలాగే అయింది. ప్రియులారా, అలా మన పరిస్థితులు అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి. మన జ్ఞానము, మన గొప్పతనము, మన చదువులు, మన ఉన్నతమైన జీవితం, ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన కుటుంబ వ్యవస్థ, భూలోకంలో కొదువులేని జీవితం, ఇదంతా కూడా మనం అనుభవించవచ్చు. దానిని స్థిరపరచుకోవటం గొప్ప విషయం. దానిని 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలింపు చేసుకోవటం గొప్ప విషయం. ఆ ఫలింపు కొనసాగాలంటే మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనం ఎవరికి లోబడాలి చెప్పండి? కేవలం దేవునికి మాత్రమే లోబడాలి. ఈరోజు దేవుని ఆజ్ఞకు లోబడితే లోకంలో ఉన్నాయైతేనేమో కాస్త రుచికరంగా ఉంటాయి ప్రతిదానికి. కానీ దైవ సంబంధమైన విషయాలు కొంచెం చప్పగా ఉండొచ్చు. మనకు ఉత్సాహంగా, ప్రోత్సాహంగా లోకంలో ఉన్నంత ఈ విధానాలు లేకపోవచ్చు. కానీ ఆ విధానం మనకు చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందంటే పారిపోయే విధంగా చేస్తుంది. ఏమండి? దేవుని కృపకు దూరమయ్యే విధంగా చేస్తుంది. కానీ దేవుని ప్రణాళికకు లోబడినప్పుడు ఆ ప్రణాళిక ఏం చేస్తుందంటే మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వాద పదములోనికి మనలను నడిపిస్తుంది. ఈరోజు మనకేం కావాలి? మనకేం కావాలి? దేవుడు ఏమి చేయగలడు? అర్థమైందమ్మా? నా ప్రశ్న అర్థమైందా? మనకేం కావాలి? దేవుడు ఏం చేయగలడు? దేవుడు ఏం చేయగలడు? దేవుడు దీన స్థితిలో ఉన్న వారిని సంపన్న స్థితిలోనికి తీసుకెళ్ళగలడు. సంపన్న స్థితిలో ఉన్న వారిని కూడా తీసుకొచ్చి దీన స్థితిలో కూర్చోబెట్టగలడు. ఆయన ఏమైనా చేయగలడు. అయితే తన భక్తులైన వారు దేవుని ప్రణాళికలు ఎలా ఉన్నా లోబడటం నేర్చుకుంటే ఆయన కృప మనలను ఎప్పటికీ వదిలి వెళ్ళదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉండాలంటే మనం దేవుని మాటకు పరిపూర్ణంగా లోబడాలి. అమధ్య పరిపూర్ణంగా లోబడ్డా, సగం సగం లోబడ్డా? ఇప్పుడు కాస్త అర్థమై ఉంటుంది అనుకుంటున్నా అమ్మా. అమధ్య దేవునికి పరిపూర్ణంగా లోబడ్డా, సగం సగం లోబడ్డా? సగమే లోబడ్డాడు. కనుక ఏమైపోయాడు? యుద్ధములో విజయం పొందినట్టే పొందాడు. తనకు తెలియకుండానే పారిపోవటం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈరోజు యుద్ధములో జయించిన వాడు ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. తల ఎత్తుకుని విజయకథాన్ని వెగరేస్తూ ఆనంద జయధ్వనులతో సంతోషిస్తూ ఎందరినో సంతోషపరుస్తూ ఉండాలి. కానీ యుద్ధంలో జయించిన వాడు పారిపోతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను లెక్క చేయలేదు, దేవుని మాటకు లోబడలేదు. తన ఇష్టానుసారమైన కోరికలు నెరవేర్చుకోవటానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడో, దేవుని మాటను నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈరోజు మనం కష్టమైన, నష్టమైన, లాభమైన, నష్టమైన చెప్తున్నా వినండి. మన స్థితిని, గొప్పతనాన్ని ప్రక్కన పెట్టి దేవుని మాట కనిపెట్టుకుని మనం నడవటానికి అడుగులు ముందుకు వేస్తే, మనం ఇష్టపడితే
మన దేవుడు ఏం చేయగలడు? లేని దానిలో కూడా ఉన్నదాన్ని సృష్టించి నిన్ను సంతోషపరచగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు మన ఆలోచనలను ఒకసారి దేవుని చిత్తానుసారంగా మలుచుకోవటానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. మన దేవుడు ఏం చేయగలడు? మత్తయి సువార్త 3:9 ఒక మాట ఉంది. ఇప్పుడు కొంచెం త్వరగా మీరు ఈ మాట చదివితే ఎంత బాగుంటుందంటే, ఈ మాట ఎంత ఆనందాన్ని కలిగిస్తుందంటే, ఎంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఆశ్చర్యం అంటే ఏంటి? ఈ మాట చదివితే ఆశ్చర్యం ఏంటంటే మీకు అర్థం అవుతుంది. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఈ మాట మీకు ఆశ్చర్యంగా ఉందా? ఏముందలేండి, ఇది సాధారణమేగా అన్నట్లుందా? దేవుడు తలుచుకుంటేనంట అబ్రహాముకు రాళ్ల ద్వారా కూడా బిడ్డలను పుట్టించగలడు. నమ్ముతారా? రాళ్ల ద్వారా బిడ్డలను పుట్టించడం ఏంటంటే అని ఒకవేళ మనకు ఆలోచన రావచ్చు. కానీ ఆయన సృష్టికర్త కదా, ఆయన ఏమైనా చేయవచ్చు. ఆయనను ప్రశ్నించేంత గొప్పవాళ్ళ మనము కాదు. ఏమండి, మనం ఏం చేయాలి? కేవలం ఆయనకు లోబడటం మాత్రమే మనము చేయాలి. ప్రశ్నించే విధానం దేవుని ఎదుట ఉండకూడదు. దేవుని ఎదుట మనం ఎప్పుడు లోబడే విధానంలోనే ఉండాలి, లోబడే స్వభావంలోనే ఉండాలి. లోబడే స్వభావంలో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేయగలడు? రాళ్ల ద్వారా కూడా బిడ్డలను పుట్టించగలడు. యేసు ప్రభు ఒకరోజు ఉపవాస ప్రార్థన చేసి సమాజంలోనికి వెళ్ళి దేవుని ప్రేమ రాజ్యాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. ఉపవాసాలు చేసి శరీరం అంతా కూడా బలహీనమైపోయింది. అప్పుడు అపవాది ప్రవేశించి ఏమంటుంది? ఆకలి అవుతుందా? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా అని ఏమండి అపవాది ప్రభువారిని శోధిస్తా ఉంది. అప్పుడు ప్రభువారు ఏమన్నాడు? దేవుణ్ణి నీవు శోధించకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. ఏమండి దానికంటే ముందుగా ఏమన్నాడు? రొట్టె వలన కాదండి బ్రతకటం, దేవుని నోట నుండి వచ్చు మాట వలన కూడా జీవం ఉంది అని చెప్పి ఇక్కడ ప్రభు మాట్లాడిన సందర్భం మనం గమనిస్తున్నాం. చూడండి, అక్కడ అపవాది ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోవచ్చు కదా నువ్వు. మీరు గమనించాలి, ఇక్కడ దేవుడు ఏమన్నాడు? అబ్రహాముకు పిల్లలను దేవుడు దేని ద్వారా ఇవ్వగలడు అన్నాడు? రాళ్ల వలన కూడా దేవుడు అబ్రహాముకు పిల్లలను ఇవ్వగలడు అన్నాడు. అంటే ఇక్కడ మనిషి ఆలోచన నెరవేర్పు దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. దేవుని చిత్తం మీద ఆధారపడి అడుగులు ముందుకు వేసినప్పుడు అపవాది చెబితే రాళ్ళు రొట్టెలుగా మారేదేంటి? మారాల్సి వచ్చినప్పుడు రాళ్ళు రొట్టెలుగా మారవా? ప్రభు ఏం చేశాడు? మారాలో ఉన్నటువంటి నీటిని మధురముగా మార్చలేదా? మార్చాడా లేదా? ఏమండి బండలో నుండి దేవుడు నీటిని పంపించాడా లేదా? అరణ్యములో ప్రజలకు ఆహారానికి ఇబ్బంది లేకుండా దేవుని మాట ద్వారా దేవదూతలు భుజించే ఆహారాన్ని అరణ్యములో ఉన్న తన ప్రజలు భుజించడానికి దేవుడు అనుమతించి పంపించలేదా? పంపించాడు. దేవుని మాట మనం అనుసరించి నడిచినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. దేవుని మాట మనం అనుసరించినప్పుడు అద్భుతాలు మనం చూస్తావేమో అనుకుంటాం, కానీ తెలియని రీతిలో రెప్పపాటులో అద్భుతాలు మన యొద్ద నుండి జారిపోతాయి. కాబట్టి పిల్లరా, దేవుని మాట ప్రకారం మనం నడిచినప్పుడు ఆయన ఏం చేయగలడు? రాళ్లను రొట్టెలుగా మార్చగలడు, రాళ్ల ద్వారా బిడ్డలను ఇవ్వగలడు. దేవుని మాట విన్నప్పుడు మణులు మాణిక్యాలను పోగొట్టుకున్నా ఆయన వాగ్దానం నీకుంది కాబట్టి ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో
అదంతా తిరిగి మరలా నీవు అంతకంటే రెట్టింపుగా సంపాదించుకోగలవు దేవుని కృపలో. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని మాట విని పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా సంపాదించుకుంది ఎవరు? దైవగ్రంథంలో చెప్పాలి. పోగొట్టుకున్నాడు. అన్ని పోయినప్పటికీ కూడా దేవుని మాటే నా జీవితానికి శాశ్వతం, శాసనానికి అంతే. ఎవరా మాట అన్నది? యోబు గారు. అంతకుముందు ఎంత గొప్పవాడు. తూర్పు దేశంలోనే అతనికి మించిన ఐశ్వర్యవంతుడు లేడు. కానీ అపవాది కుళ్ళుడు ఏం చేశాడు? దేవునిని తన నోటలో నుండి దూషించే విధంగా మార్చాలని చెప్పి తనకు కలిగిన ఆస్తినంతా కూడా నాశనం చేసేసాడు. తన వద్ద ఏమీ లేకుండా శుభ్రంగా నాశనం చేసేసాడు. అయినప్పటికీ కూడా తన నోటి నుండి దేవునికి విరోధమైన మాట, ఒక్క మాట కూడా పలకలేదు. శోధనలో ఉన్నాడు. అప్పుడు వచ్చారు కొంతమంది స్నేహితులు. ఏయో చెప్తున్నారు. ఏంటండి దేవుడు దేవుడు అంటావు? ఆ దేవుడు లేడు, ఎవరు వదిలిపెట్టావు, నేను చెప్పినట్టు మీరు నాడు అక్కడికెళ్ళు, ఎక్కడికెళ్ళు, అటెళ్ళు, ఇటెళ్ళు అని సలహా ఇచ్చినట్లయితే మీరైతే ఏం చేసేవాళ్ళు? మీరు మంచి శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. దేవుడు నమ్ముకున్న బిడ్డలే ప్రార్థన కూడా చేస్తున్నారు. మీరు బాగా శ్రమలో ఉన్నారు కదా. ఎవరో బజార్ని వెళ్ళేవాళ్ళు, ఎవరో మీకు స్నేహితులైన వాళ్ళు ఎవరో వచ్చి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మీరేం చేస్తారు? మంచిది, సలహా ఇచ్చినందుకు వందనాలు, కానీ మీ సలహా మేము అనుసరించాం. మాకు ఏదైనప్పటికీ కూడా దేవునికి లోపడతాం, దేవుని మాట ప్రకారం అడుగులు ముందుకు వేస్తాం అని ఎంతమంది చెప్తారు? అటు ఇటు చూసి అనే మన దగ్గర లేడు, ఏం పోయిందిలే, మనం వాళ్ళు చెప్పినటువంటి అడుగులు వేస్తే ఏం పోయిందిలే అని చెప్పి వెళ్తావా? నష్టమైన కష్టమైన యోబు గారి వలె, ప్రభా మీరిచ్చారు, మరలా మీరే తీసుకున్నారు, నీ నామమునకే మహిమ కలుగును గాక అని చెప్పి దేవుని కొరకు నిలబడతావా? ఎలా ఉంటావు? నీ తీర్మానమే నీకు ఆశీర్వాదంగా మారుతుందా? లేకపోతే ఆ మధ్య గనక యుద్ధంలో జయించిన కొండల తట్టు పరుగెత్తినట్లు మనలను పరిగెత్తిచ్చేది మన తీర్మానమే, మనలను నిలబెట్టేది మన తీర్మానమే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు ఏం చేయగలడు? ఆయన పట్ల విశ్వాసం కలిగి ఆయన మీద ఆధారపడి నమ్మకంగా జీవించిన వారి కొరకు ఆయన ఏమైనా చేయగలడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ అద్భుతం నిన్ను దాటి వెళ్ళదని దైవ సేవకునిగా దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. విన్నవారు మేలు పొందుతారు, వినని వారు నానా రకాలైన శోధనలకు గురవుతారని ప్రభువారి పేట నేను తెలియజేస్తున్నాను. మరి జయరావణను బట్టి నేను సంతోషిస్తున్నాను. కొన్ని విషయాల్లో వారి ఆలోచనలు, వారి నడిపింపు ఎలా ఉంటుందో వారికి తెలుసు, దేవునికి తెలుసు, వారి ఇంటి వారికి తెలుసు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం నేను చాలా సంతోషిస్తాను. అదేంటంటే, ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు తన సొంతగా నిర్ణయాలు తీసుకోకుండా ఫస్ట్గా దైవ సాకుని తెలియజేసి, అయ్యా ఈ విధంగా మేము వెళ్ళాలనుకుంటున్నాం, ఇదిగో ఈ విధమైన పనుల కొరకు, ఇదిగో ఈ విధమైన తలంపుల కొరకు మీరు ప్రార్థన చేయాలని చెప్పి ఫస్ట్ దేవుని సన్నిధిలో ఆ మాటను ఒప్పుకొని, ఆ మాట తెలియజేసి ప్రార్థన చేయించుకొని అడుగులు ముందుకు వేయటం నేను చూశాను, చాలా సంతోషించాను. కొంతమందితో కూడా ఈ మాటలు చెప్పినట్టుంది. ఎందుకంటే దేవునికి మొదటి ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. ఎప్పటి వరకు ఇవ్వాలి? సంతోషకరమైన సందర్భంలో ఇస్తున్నారు, అలాగే బాధకరమైన సందర్భంలో కూడా దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఏం చేయగలడు? మళ్ళా ప్రశ్న అడుగుతున్నా, దేవుడు ఏం చేయగలడు? టక్కమని చెప్పాలి. ఏం చేయగలడు దేవుడు? రాళ్లను రుచలుగా మార్చగలడు, రాతిలో నుండి నీటిని పుట్టించగలడు, అబ్రహాముకు రాళ్ల ద్వారా కూడా సంతానాన్ని ఇవ్వగలడు. అలాగే ఇంకేం చేయగలడు? ఆయన ఏం చేయగలడంటే, ఒకసారి దైవ గ్రంథాన్ని చూడండి, లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఏమి చేయగలడు? సమృద్ధికరమైన కృపను అనుగ్రహించగలడు. ఎలాంటి కృప? ఎలా ఉంటుంది ఆ కృప? ఎలా ఉంటుంది? ఈ మాట
చాలా బాగుంటదండి. ఒకసారి అన్నిటి యందు మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ఉత్తమమైన ప్రతి కార్యమును ప్రతి కార్యమును చేయుటకు చేయుటకు దేవుడు మీ ఎడల దేవుడు మీ ఎడల సమస్త విధములైన సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఎంత మంచి మాట అండి. ఎంత ఎంత ఆశీర్వాదకరమైన మాట ఈ మాట. జాగ్రత్తగా వినండి. నేను కూడా ఒకసారి చదువుతా వినండి. ఏమా 8వ వచనం చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీరు సర్వ సమృద్ధి గలవారై. ఏంటంటే సర్వ సమృద్ధి అంటే ఇక కొదువులేని సమృద్ధిని దేవుడు అంట మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మీరు ఎంతమందికి కావాలి సర్వ సమృద్ధి? మీరు ఎంతమందికి కావాలి? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అరుణోజ్జీవం అని పెళ్లి అయిపోయింది వాళ్ళు, అప్పుడు ఒకసారి ఎత్తారు, ఇప్పుడు ఎత్తండి. ఇప్పుడు సర్వ సమృద్ధి మరి ఎవరెవరికి కావాలి? ఎత్తితే ఏమైద్దో, ఎత్తకపోతే ఏమైద్దో ఏమీ కాదు. ఇంక ముగిస్తాను, ఇంకేమైద్ది? సర్వ సమృద్ధి ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తనమ్మా. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. అందరికి కావాలి కదా? అందరూ చెప్పండి ఈ మాట. రేకులు కూడా రీసౌండ్ రావాలి. బెందరకాడ వస్తాయి కదా రీసౌండ్. మరి ఏడైంది కదా రీసౌండ్ దేవుని మాటలు చెప్పే కాడ. చెప్పండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. అసలు ఈ మాట చదువుతుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. సమస్తమైన కృపను దేవుడు మీ ఎడల విస్తరింపజేయగలడు. ఎస్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేయగలడు? మళ్ళీ అడుగుతున్నా, దేవుడు ఏం చేయగలడు? వెరీ గుడ్ అండి. ఎంత బాగుందో చూడండి ఈ మాట. అరే గంటలు బల్లల బుద్ధి వాక్యం చెప్పడం కాదు, అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకుంటే జుట్టి తేనెదారుల కంటే మధురంగా ఉంటుంది దేవుని యొక్క మాట. కాబట్టి ప్రియులారా, సర్వసమృద్ధి కావాలని అందరూ కోరుకుంటారు, కానీ ఈ సర్వసమృద్ధి దేవుడు మనందరికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కానీ కొన్నిసార్లు కానీలో ఏముంటుందో తెలుసా? కాస్త గూని కూడా ఉంటుంది. కానీ అంటే అక్కడేందో లోపం ఉన్నట్టే కదా, లోపం ఉన్నట్టే కదా. ఆ లోపాలు రాకుండా సరి చేసుకోవాలి. ఏంటి ఆ లోపం? ఏంటి ఆ లోపం? ఘనంగా జరిపించాడు అన్న, అన్ని బాగానే జరిపించాడు. ప్రతి కార్యక్రమం కూడా నెంబర్ 1గా జరిగించాడు. 3 పెళ్లిళ్ళు కూడా హైలైట్ గా జరిగించాడు. కానీ కొంచెం ఊరి ఏర్పాటు చేశాడు. ఇక్కడ అన్నది నాడికి వెళ్ళేసరికి 6 అడుగులు ఉన్నారు ఒక్కొక్కరు. ఏం ఆడుతున్నారు నాట్యం, అటు ఇటు తిరుగుతాం. ఏంది బాబా అనుకున్నాయి. ఆశీర్వాదంలో సమృద్ధి ఉంది, కానీ ఆ సమృద్ధిని మనం ఏం చేస్తామా? మన ఆనందం, మన ఉపలాటంలో మనంతరకు మనమే మనకు తెలియకుండా సంచి అడుగుని సిల్లు పెడితే ఏం జరుగుద్ది? జరవన్నా వాళ్ళ సమృద్ధిగా పిల్లలకి అందరికి కొదువు లేకుండా, కోడలకి, కొడుకులకి, మానవ సంతానానికి బాగా కొదువు లేకుండా ఉండాలని చెప్పి అచ్చంపేట నుండో కోసూరు నుంచో ఒక బస్తా వేసుకొని వస్తున్నావు. తిరుమండరాలు కానీ, సరుకులు కానీ అన్నీ కూడా ఇంట్లోంచి బయటకు పోకూడదు, అన్ని సమృద్ధిగా ఉండాలని. ఎవడో దూరోడు బైక్ మీద పోతూ పోతూ కాస్త కత్తితో అట్లా అన్నాడు అనుకో, నీకు తెలియకుండానే శుభ్రంగా కారిపోతా ఉంటుంది. అవునా కాదు? అలాగే దేవుడు సమృద్ధిని ఇచ్చాడు, కానీ మనకు తెలియకుండానే కొన్ని శోధనలు మనం ఎదుర్కొంటున్నామే. ఎందుకో తెలుసా? మన ఉత్సాహంలో దేవుని మాటను, దేవుని ప్రణాళికలను మనం ప్రక్కన పెట్టినప్పుడు ఏం జరుగుద్దంటే తెలియకుండానే కొన్ని సమస్యలను మనం ఎదుర్కోవాల్సిన అవసరం. ఆ సమస్య నా ద్వారా ఏమి లేదు కదని అనుకోవచ్చు, ఆ సమస్య ఎవరి ద్వారానైనా రావచ్చు. అందుకే ప్రియులారా, ఆ సమస్యను మనం జయించాలంటే మనం ఏం చేయాలి? మాట వినాలి. దేవుడు ఏం చేయగలడు? మాట విని వానికి ఏదైనా చేయగలడు. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు అంటున్నారు,
పిల్లలు అంటున్నారు డయాస్పరా, ఏంది పాస్టర్ గారు ఎంత చెప్పాడు చెప్తారో, ఏంది ఎవరు అంటున్నారు ఆ మాట? పిల్లలండి. మరి ఈ పొరుగురు నుంచి వచ్చినటువంటి వాళ్ళంటే ఏందా ఆయన ఎంతసేపు పెళ్లి చేసేది, ఏంది ఇక్కడ బాధ ఏంది, ఉండు వాళ్ళకి లేదు పొరుగు వాళ్ళకి ఏంది బాధ అంటే డ్యాన్స్ పిల్లలు ఉన్నారంట, డ్యాన్స్ చేయాలి అందుకనంటే వాళ్ళ బాధ. బైబిల్ ఏం చెప్తుంది? వివాహం అన్ని విషయంలో కంటే, అబ్బా మరొకసారి చెప్పండమ్మా, వివాహం అన్ని విషయంలో కంటే, వివాహము పరిశుద్ధమైనది. చెప్పండి, వివాహము ఏమంటిదండి? అవునా కాదా? అవునా కదా? మంచినీళ్ళు తీసుకొచ్చాం, అందులో ఒక చిటికలు ఉగ్గిన్న మురికి నీళ్ళు కలుపుతాం, ఏమవుతుంది? చిటికలు చాలు, ఒక ఉగ్గిన చాలు, మురికి నీళ్ళు కలిపితే ఏమవుతుంది? మంచినీళ్ళు కూడా ఏమండి మరి 200 లీటర్ల నీళ్లు కూడా ఏమైపోతాయి? అయ్యా నానా ఏమవుతాయి నానా? అన్ని మ్యాప్ జాతర ఏమైనా కూడా ఎన్నుకుంటారు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే దేవుని ఆశీర్వాదం, దేవుని సమృద్ధి ఈ కుటుంబం మీద ఉంది. అయితే అపవాదం ఏం చేస్తుందో తెలుసా? కుళ్ళోడు కదా, అసూయోడు కదా, ఏటో ఒక సిల్లు పెడదాం. దేవుని సమృద్ధి ఉంది, కానీ ఈ వారం లేని అపవాదం ఏం చేసింది? ఏటో కట్ట చిల్లు పెడదాం, ఏదో ఒకటి చిన్న చిన్న సమస్యలు పెడదాం, ఏదో స్విచ్ పెట్టి ఆనందపడదాం అనుకుంటది. అంతకంటే ఏం చేయదు అపవాది. కానీ అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని ఆజ్ఞ ప్రకారం అడుగులు ముందుకు వేయటం మనం నేర్చుకుంటే, నేను చెప్తున్నాను, దేవుని కృప నిన్ను విడిచి వెళ్ళదు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదివినటువంటి ఈ 9వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారం దేవుని సమృద్ధికరమైన దేవునిలో మిమ్మల్ని విడిచి వెళ్ళవు. ఆ దేవునిలో రాను దినాలలో మిమ్మల్ని, మీ కుటుంబాలను వెంబడించాలంటే ఇక ప్రాముఖ్యమైన సందర్భంలోనికి ప్రవేశించాలి. ఎవరెవరో? నేను పిల్లల్ని అన్నాం, కోడలను అన్నాం, మనవ సంతానాన్ని అన్నాం, అన్నదమ్ములను అన్నాం. నేను ఎవరిని అంటానంటే, నీ సంతానం క్షేమాభివృద్ధిని ఉండాలంటే వారికి జన్మనిచ్చినటువంటి మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబాన్ని పోషించడానికి ఎన్ని ప్రోగ్రాలు చేశాడో జయరామన్న, ఎన్ని రోజులు డ్రమ్ము కొట్టాడో. అయితే దేవుడు సర్వసమృద్ధులను నడిపించాడు కాబట్టి ఇప్పుడు ఎవరి కోసం కొట్టాలి డ్రమ్ము? కొట్టిగా ఇప్పుడు ఎవరి కోసం కొట్టావు? ఇప్పుడు వా మధురంగా ఉందని కొడుతుంటే, మీ ఇద్దరు కలిసి డ్రమ్ములు కొడుతుంటే ఎంత ఆనందం ఉందా? అదే ఆనందాన్ని దేవునిలో చూపించడానికి ఇక నుంచి ప్రయత్నం చేస్తే మీ కుటుంబం దేవుని ప్రణాళికలో ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యోబు గారు ఏం చేశాడు? తన కుటుంబం ఆశీర్వాదం కోసం, తన యొక్క ఆడపిల్లల ఆశీర్వాదం కోసం, తన మగపిల్లల ఆశీర్వాదం కోసం, వారి సంతానం ఆశీర్వాదం కోసం యోబు గారు ఏం చేశాడండి? ప్రతిరోజు దేవుని సన్నిధిలో బలి అర్పిస్తూ ప్రార్థన చేశాడు. కుటుంబాన్ని దేవుని చేతులకు అప్పగించి ప్రతిరోజు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. అలాగే దేవుని సన్నిధిలో ఇక నుంచి మీరు దేవుని కొరకు జీవించడానికి అడుగులు ముందుకు వేస్తే ఇంతకంటే గొప్ప డబల్ ఆశీర్వాదం మీ కుటుంబంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, క్రమమైన బిడ్డలను దేవుడు మీకు దయచేశాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన అవసరం ఉన్నదని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మరి ఆయన గారు రాలేదు, కానీ మన అన్నయ్య గారు వాళ్ళ సభ్యులు గుంటూరులో ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాడు ఆ పిల్లల గురించి. మా ఆజ్ఞ లేదే అడుగు కూడా ముందుకే లేదు. మన గుంటూరులో ఏంటంటే నాకు ఎంత ఆనందం వేసిందో అన్న. మేము చిన్న పని నిమిత్తం గుంటూరు కాలేజీకి మాట్లాడుతుంటే ఎంత ఆనందం వేసింది. ఆ పిల్లలను బట్టి ఎంత సంతోషిస్తున్నారు. ఎస్, అదే ఆనందం, అదే సంతోషం దేవునిలో కొనసాగిస్తే ఇంకంతకంటే గొప్ప భాగ్యం మరి ఇంకొకటి లేదని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఆ మధ్య దేవుని మాటకు లోబడినట్లయితే ఎంత బాగుండేదో. లోబడ్డట్టే లోబడ్డాడు. మరేం చేశాడు? సొంత నిర్ణయంతో యుద్ధంకి వెళ్ళాడు. ఏం జరిగింది? లోబడినంత కాలం ఒక గొప్ప విజయ వీరుడిగా నిలబడ్డాడు. దైవ సేవకుని మాట ధిక్కరించినప్పుడు తెలియకుండానే యుద్ధంలో జయించాడు, కానీ జీవితంలో ఓడిపోయాడు. అమ్మా, యుద్ధంలో జయించాడు కానీ ఎక్కడ ఓడిపోయాడు?
జీవితంలో ఓడిపోయాడు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, బజార్లో మనం మాటకారులం కావచ్చు, కానీ కుటుంబంలో మనం సమాధానం లేని వారంగా మిగిలిపోతే ప్రయోజనమా? నేనేమంటానంటే, బజార్లో మన మాట గొప్పతనం ఏం మనకు అవసరం లేదు, కానీ మన కుటుంబం ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా సాగిపోతే ఇందులో ఉన్న ఆనందం బజార్లో మన మాటే నెరవేర్చబడాలనే దాంట్లో లేదు అని ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాను. యెహోషాపాతు ఏమన్నాడు లాస్ట్ లో? నేను నా ఇంటి వారు యెహోవాని సేవించాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఎక్కడికైనా నడవండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించదము, ఆయన ఆజ్ఞ ప్రకారం మాత్రమే మేము జీవించదము అన్నాడు. ఇప్పుడు ఆయన మాట ధిక్కరించిన వాడు మిగిలాడా? ఆయన మాటను అనుసరించిన వారి సాక్ష్యం మిగిలిందా? ఇక్కడ ఆయన మాట అనుసరించిన వారి సాక్ష్యమే మిగిలింది ఈరోజు. కాబట్టి మరి దేవుని యొక్క సాక్ష్యం మీ కుటుంబంలో మెండుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మొదటి ప్రాధాన్యతనిచ్చి ఇంకా రానున్న దినాల్లో దేవునికి లోబడి కుటుంబం అంతా రక్షించబడి లుదియా కుటుంబం వల్లే దేవుని ప్రణాళికలో ముందుకు నడవడానికి ఆయన కృప మీకు తోడుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి మన కుటుంబంలో జరిగిన వివాహ కార్యక్రమాన్ని బట్టి కూడా దేవునికి అంతగానో వందనాలు చెల్లిస్తా ఉన్నారు. మీరు, మీ భార్యలు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు దేవునికి మహిమార్థంగా జీవించండి. తల్లిదండ్రుల మాట వినండి. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ఆస్తిమంతులైనా తల్లిదండ్రుల మాట వినండి. మీ బాగు కోరేటప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి. ఓకేనా? మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత రానుల దినాలు, ఎంత గొప్ప స్థితిలోకి ఎదిగినా బైబిల్ ఏం చెప్తుందంటే తల్లిదండ్రులను సన్మానించండి, అప్పుడు మీరు భూమి మీద ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులను సన్మానిస్తే, గౌరవిస్తే మీరేమవుతారు? మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఇది మర్మం. ఆ విధంగా మీరు అనుసరించాలని నేను తెలియజేస్తాను. తల్లిదండ్రులు ఏం చేయాలి? జయరావణ మరి మాకేం చేయాలి? రేయి మొదటి జాములు లేచి వాళ్ళ వైపు చేతులెత్తి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఈ రెండు విధానాలు మీరు కొనసాగించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి కృప విస్తరణ మీకు, మీ కుటుంబాలకు మెండుగా ఉంటుందని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఈ మాటలను తింటూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి నాన్న? ఏమైనా ఉన్నాయా? మరి నాకు ఒక మాట చెప్పారా? తప్పలేదుగా? అది మీ తప్పు కాబట్టి చేసేది అంత సమయమైనా అనుసరించాల్సింది. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి నీకు వందనాలు. ఎప్పటి వరకు జరిగింది ఈ కార్యక్రమం మహిమార్థంగా నడిపించుకుంటున్నాను. దేవుడు ఏం చేయగలడు? ఆయనకు లోబడిన వారి పట్ల అద్భుతాలు చేయగలడు. అన్ని విషయాల్లో లోబడతాం, కానీ కొన్ని విషయాల్లో చిన్న తొందరపాటు స్వభావాలు కలిగి ఉంటాం. దాని ఫలితం ఎక్కడో ఒక చోట సమస్యను సృష్టిస్తూ ఉంటుంది. ఆ లోటును కూడా తుడిచివేసుకోవాలంటే పశ్చాత్తాపంతో కన్నీరు గార్చి కుటుంబం అంతా కూడా ప్రభు పాదాలు పెట్టుకొని ప్రార్థించడం ద్వారా అద్భుతమైన దేవుని కృపకు వారసులవుతారు అని విడిచిన వాగ్దానం ఈ కుటుంబంలో మీరు నెరవేరుస్తారని ప్రార్థన చేస్తున్నాను. ప్రభావితం మీ దాన్ని బట్టి మా ప్రియులు జయరావన్న మరియమ్మక్క వీరిని ప్రేమించి విడిచిన కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దానియలను బట్టి వందనాలు, రోజారాన్ని బట్టి వందనాలు, అన్నదమ్ముల యొక్క ఐక్యతను బట్టి వందనాలు, వారి యొక్క కుటుంబం యొక్క ఐక్యత సమాధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా మీ దయా సంకల్పం చొప్పున సుగుణాకరావు, చెల్లి ఎలిజబెత్, అలాగే ప్రభా అరుణ్, తన సతిమణి మన వివాహమైంది మహిమార్థంగా వారిని ప్రణాళికలు నడిపించి యశుమను బట్టి, తన యజమాని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారి బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవ కుటుంబం యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబముగా అడుగులు ముందుకు వేయడానికి నీ ప్రణాళికలలో తలవంచి లోబడి అడుగులు ముందుకు వేసే భాగ్యం దయచేస్తానని అనుకుంటాను. ఆలస్యమైన ఎంతో ఆసక్తిగా ఈ ప్రార్థనలో ఏకీభవించి ఇప్పటి వరకు ముందుకు కొనసాగిన మా ప్రియులందరినీ దీవించండి. ఇప్పుడు జరగవలసిన క్రమాన్ని చిత్తానుసారంగా జరిగించి మహిమ పొందుతాను. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, మంచిదండి.